10,000 బడ్జెట్ లో ఒక మంచి మొబైల్ దొరకదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఈ ప్రైస్ లో కూడా కొన్ని సూపర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీ బడ్జెట్ కేవలం 10,000 అయితే గేమింగ్ కోసం, కెమెరా కోసం, బ్యాటరీ కోసం ఏ మొబైల్ తీసుకోవాలో నేను చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఈ బడ్జెట్ లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక, యూర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం 10,000 రూపాయల బడ్జెట్ లో బెస్ట్ టాప్ 5 మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్ గా ఈ 10,000 రూపాయల బడ్జెట్ లో స్టూడెంట్స్ ఎక్కువగా చూసారు, ఫస్ట్ టైం మొబైల్ వాడే వాళ్ళు ఎక్కువగా చూసారు, అండ్ సెకండరీ ఫోన్ వాడాలనుకునే వాళ్ళు ఈ బడ్జెట్ వాళ్ళకైతే కామన్ అయిపోయింది. అన్న లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ M16 ఉంటుంది. ఈ బడ్జెట్ లో సామ్సంగ్ లాంటి బ్రాండ్ ట్రస్ట్ కానివ్వండి, బ్రాండ్ వాల్యూ కానీ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. బేస్ వేరియంట్ మీకు విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 10,000 లోపే వస్తుంది. చెక్ చేసుకోండి. డైమెన్సిటీ 6000 ప్రాసెసర్ ఉంటుంది. 6 ఇయర్స్ అప్డేట్స్ కూడా ఇస్తారు. AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అందులో మెయిన్ కెమెరా 50 MP అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ 13 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేసింది. బాక్స్ లో అయితే ఇవ్వరు. మీకు ఇక్కడ IP రేటింగ్ ఒక్కటి మిస్ అవుతుంది. దీంట్లో మీకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, అలాగే డీసెంట్ డిస్ప్లే ఇస్తున్నారు. హెవీ గేమ్స్ కి పనికిరాదు, కానీ డైలీ యూసెస్ కి కానివ్వండి, వాట్సాప్ యూస్ చేశాను లేదంటే యూట్యూబ్ చూసాను అనే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సెకండ్ మొబైల్ వచ్చేసి లావా స్ట్రోమ్ లైట్ మొబైల్ అయితే ఉంటుంది. ఇది 5G మొబైల్ విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 10,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇదే కాస్త బెటర్, అండ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, ఫ్రీ ఫైర్ లాంటివి. LCD ప్యానల్ ఉంటుంది. 128 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మీ అందరికీ తెలుసు లావా అన్నది మన ఇండియన్ బ్రాండే. ఇప్పుడు సర్వీస్ కూడా కాస్త ఇంప్రూవ్ అయింది. మంచి గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే 10,000 రూపీస్ బడ్జెట్ లోపు ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. అప్డేట్స్ కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. 1+ 2 years మాత్రమే ఇస్తారు. సామ్సంగ్ తప్ప బడ్జెట్ లో వేరే ఏ బ్రాండ్స్ కూడా ఎక్కువ అప్డేట్స్ అయితే ఇవ్వరు. క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, డీసెంట్ పర్ఫార్మెన్స్, గుడ్ డిజైన్ కోసం అయితే ఈ మొబైల్ ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి AA+ అనే బ్రాండ్ నుంచి నోవా అనే మొబైల్ ఉంటుంది. యాక్చువల్లీ AA+ అనేది కొత్తగా వింటున్నట్టు అనిపిస్తుందేమో. నిజానికి AA+ అనేది కొత్త బ్రాండే, కానీ దీన్ని నడిపిస్తుంది మాత్రం పాత మనిషి, మీకు అందరికీ తెలిసిన మనిషి. అతన్ని రియల్మీ బ్రాండ్ నుంచి తీసేసారా లేదంటే అతనే వెళ్ళిపోయాడా మనకైతే తెలియదు, కానీ అతన్ని తీసేసి అయితే మంచి పని చేశారు. మళ్ళీ ఒక ఇండియన్ బ్రాండ్ మంచి కాంపిటీషన్స్ తోటి మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. మీకు ఇక్కడ విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 10,000 రూపాయల బడ్జెట్ లోపే 8/128GB వేరియంట్ వస్తుంది. మీకు ఇక్కడ ఏ బ్రాండ్స్ కూడా అలాంటి సాహసం అయితే చేయరు. యూనిసోక్ T8200 ప్రాసెసర్ తో వస్తుంది. LCD డిస్ప్లే, 128 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP, ఫ్రంట్ వచ్చేసి 5 MP కెమెరా ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇంకొక విషయం అండి, 10,000 రూపాయల బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకున్నా సరే 3.5mm జాక్ ఉంటుంది. అదే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు కదా వైర్వి, అది పెట్టుకోవడానికి జాక్ ఉంటుంది. అలాగే డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో పాటు మెమరీ కార్డ్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ బడ్జెట్ లో ఈ సిమ్ లాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. దాదాపు 5 లక్షల కన్నా ఎక్కువ ఆండ్రాయిడ్ స్కోర్ చేస్తుంది. ఇక్కడ మీకు ర్యామ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాప్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా స్మూత్ గా ఉంటుంది. ప్రస్తుతానికి సర్వీస్ సెంటర్లు కూడా తక్కువగానే ఉన్నాయి. అప్డేట్స్ కూడా చాలా స్లోగానే వస్తాయి. కాకపోతే మాధవ్ సేత్ గారు ఉన్నంత వరకు మనం ఆ బ్రాండ్ అయితే ట్రస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ రియల్మీ ఫ్యాన్స్ కి ఈ మొబైల్ అయితే తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ మొబైల్ లో బిగ్ బ్యాటరీ కూడా ఇస్తున్నారు. అదే రియల్మీ P4 లైట్ విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 10,000 రూపీస్ బడ్జెట్ లోపే వస్తుంది. ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి అయితే అస్సలు కాదు, దీంట్లో ప్రాసెసర్ కూడా అంత బాగేముండదు. దీంట్లో మీకు 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 144 HDR తో LCD ప్యానల్ ఉంటుంది. మిలిటరీ 18H సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. డైమెన్సిటీ 6000 ప్రాసెసర్ తో వస్తుంది. లాగ్ లేకుండా 4 years వస్తుందని వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. అప్డేట్స్ మాత్రం 2+ 3 years మాత్రమే ఉంటాయి. IP64 వాటర్ రేటింగ్ తో వస్తుంది. ఏ ఫీచర్స్ కూడా మీకు కొన్ని కనిపిస్తాయి. బేస్ వేరియంట్ 4GB 64GB 10,000 ఆ బడ్జెట్ లో వస్తుంది. మీరు కొనే టైం కి బడ్జెట్ పెరిగింది అనుకోండి, కమెంట్ చేయండి, వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉంటే చెప్తాను. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 13 MP ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 5 MP ఉంటుంది. ఈ మొబైల్ కెమెరా కోసం అయితే అస్సలు తీసుకోకండి. కేవలం
కేవలం అంటే కేవలం ఈ మొబైల్ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా రావాలి అని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే తప్పకుండా తీసుకోండి. మన లిస్ట్ లో లాస్ట్ మొబైల్ అలా అనుకునేరు, ఇదే మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ అండ్ ఇదే మన లిస్ట్ లో టాప్ మొబైల్. ఆ మొబైల్ మరేంటో కాదు, మోటో G45 బేస్ వేరియంట్ 4GB 128GB 10,000 అలా వస్తుంది. ఇంట్లో మీకు స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. మంచి ప్రాసెసర్ అని చెప్పాలి 10,000 రూపాయల బడ్జెట్ లోపు. అండ్ బ్యాక్ సైడ్ కూడా లెదర్ ఫినిషింగ్ ఉంటుంది, ప్రీమియం ఫీల్ ఉంటుందని వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. మొబైల్ లో బ్యాక్ సైడ్ స్మూత్ గా ఉండాలి అని కోరుకుంటారు కదా, వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుంది. 6.5 ఇంచెస్ కి సంబంధించిన LCD డిస్ప్లే ఇస్తున్నారు. 128 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. రియల్ స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP ఇస్తున్నారు, ఫ్రంట్ 16 MP కెమెరా ఇస్తున్నారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 13 5G బ్యాండ్స్ ఉన్నాయి. ఈ మొబైల్ తీసుకున్న వాళ్ళకి సిగ్నల్ ప్రాబ్లం అస్సలు ఉండదు. మీకు ఈ మొబైల్ లో గేమింగ్ బాగుంటుంది, కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. యాడ్స్ అనేవి లేకుండా క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మోటో బెస్ట్ అవుతుంది. ఇప్పటి వరకు చెప్పుకున్న మొబైల్స్ అన్ని కూడా ఇంకొకసారి రివైండ్ చేసుకుందాం. బ్రాండ్ కోసం ఇంకా ఎక్కువ అప్డేట్స్ కోసం సామ్సంగ్ వైపు వెళ్ళొచ్చు. క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మోటో వైపు వెళ్ళొచ్చు. బిగ్ బ్యాటరీ కావాలి అనుకుంటే రియల్మీ వైపు, ఎక్కువ ర్యామ్ స్టోరేజ్ ఉన్న మొబైల్ కావాలి అనుకుంటే AA+ నోవా మొబైల్ ఉంటుంది. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడాలి అనుకుంటే లావా మొబైల్ ని చూస్ చేసుకోవచ్చు. 10,000 రూపాయల బడ్జెట్ లో పర్ఫెక్ట్ మొబైల్ అంటూ ఉండదు, అండ్ ఆల్రౌండర్ మొబైల్ అయితే అస్సలు ఉండదు. ప్లీజ్ దయచేసి ఆల్రౌండర్ మొబైల్ 10,000 రూపాయల బడ్జెట్ లో కావాలని మాత్రం అడగకండి. 10,000 రూపాయల బడ్జెట్ లోనే ఆల్రౌండర్ మొబైల్ ఉంటే నేను ముందే చెప్పేశాను కదా, అందుకోసమే లేవని ఇప్పుడే చెప్పేశాను. ఎవరైనా ఉన్నాయని చెప్పినా కూడా అస్సలు నమ్మకండి. మీరు ఈ లిస్ట్ లో ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. కాంప్రమైజెస్ అయితే తప్పకుండా ఉంటాయి. మీకేది కావాలో దానికి తగ్గట్టుగా మొబైల్ చూస్ చేసుకుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవి నా టాప్ 5 పిక్స్. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ లో అడిగి తప్పకుండా రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. అండ్ కొత్తగా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారు కదా, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. రోజుకొక కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటల్ బై బై.